తిరుపతి గోవింద లడ్డు ఎవరైతే గోవింద ఆధ్యాత్మికతకి గుర్తుగా గోవింద భగవంతుడికి భగవంతుడి సేవలో భాగంగా వచ్చింది మాకు ఈ లడ్డు అని అనుకుంటున్నాము. దాని విషయంలో మాత్రం తేలిగ్గా తీసుకోలేమన్నమాట. అందులోనూ దీన్ని శాకాహారంగా భావించేవాళ్ళు, శాకాహారం కాదని తెలిస్తే పడే బాధ, తర్వాతనేమో సాక్షాత్తు దేవుడి యొక్క ప్రసాదము, తిరుగులేనటువంటి ప్రసాదము, అది తింటేనే మనకు ఆ దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి భావనతోటి తీసుకుంటున్నప్పుడు అందులో అసలు శుద్ధమైన ఆవు నెయ్యితోటి అద్భుతంగా ఒకప్పుడు తయారు చేశారు. తిరుపతి లడ్డు అంటేనే ఒళ్ళు పులకరించేదనమాట. అంత బాగా ఉన్న దాన్ని ఇవాళ ఏం చేశాము మనము, అందులో ఏదో చేప నూనె కలిసిందన్నారు,